ప్రభా, నీ యొక్క వాక్కుతో మమ్మల్ని సంతృప్తిపరిచి ఈ సాయంకాలమున నీ దీవెనలకు పాత్రలుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ధ్యానం కొరకు మేకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మేకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఇది 8వ వచనం నేను చదివింది. పైన 7 వచనాలు ఉన్నాయి ఈ యొక్క 3వ అధ్యాయంలో. అక్కడ మేకా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడంటే, యాకోబు సంతతి యొక్క ప్రధానులకు, ఇశ్రాయేలు యొక్క అధిపతులకు ఆయన ప్రకటన చేస్తున్నాడు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుంది అనేది తెలియజేస్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, న్యాయాన్ని పక్కకు పెట్టారు. మేలును ఆశ్రయించుకుని కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రధానులు, పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, మామూలు ప్రజల గురించి కాదు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఒక పొజిషన్‌లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. ప్రధానుల గురించి, అధిపతుల గురించి చెప్పబడుతుంది. అయితే వాళ్ళు ఎంత బాగా వాళ్ళని డిస్క్రైబ్ చేస్తున్నాడంటే, వాళ్ళు చేసే అరాచకాల్ని, నా జనుల యొక్క చర్మాన్ని ఊడదీస్తున్నారు. వారి ఎముకల మీద మాంసాన్ని తీలుస్తున్నారు. మరి వాళ్ళది తింటున్నారు. వాళ్ళ మాంసాన్ని తింటున్నారు. బాణల్లో ఏసి మాంసాన్ని ముక్కలుగా చేసి వండుతున్నారు. అలాగా ముక్కలు ముక్కలుగా చేశారు. అంటే వాళ్ళ చర్యల వల్ల జనులకు అంత నష్టం కలుగుతుంది అని తెలియజేస్తున్నాడన్నమాట ఇక్కడ. వాళ్ళ చర్యల వల్ల జనులకు కలిగే నష్టం గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆ! నెక్స్ట్ చూస్తే ఈ వచనాలన్నీ కూడా మరి మీరిలాగా ప్రయత్నించడం వల్ల, మీరిలా చేయడం వల్ల దేవుని యొక్క మరి దర్శనం మీకు లేదు. మీరెంత మొర్రపెట్టినా మీ మనవైన ఆలకించడు. ఇంకా కింద వచనాల్లో మనం చూస్తే మరి సోది చెప్తున్నారు. మీకు దర్శనాలు కలగకుండా, మీరు సోది చెప్పకుండా, సూర్యుడు కనపడకుండా అస్తమించుతాడు అని చెప్తూ మీరందరూ సిగ్గునొందుతారు. 7వ వచనంలో అయితే మీరు సిగ్గునొందుతారు. సూర్యగాండ్రు తెల్లబోతారు. దేవుడు ఏ రిప్లై ఇవ్వకపోవడం వల్ల మీరేం చేస్తారు? నోరు మూసుకుంటారు. మీరు నోరు మూసుకొని ఉంటారు. నేనైతే నోరు తెరిచి ధైర్యంతో ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడనమాట. అంటే పై 7 వచనాల్లో వాళ్ళెలా ఉన్నారు అధిపతులు? వాళ్ళు ఏం చెయ్యాలి? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయాల్సిన న్యాయాన్ని, మేలుని పక్కన పడేసి, దేవుని చిత్తాన్ని అంతా వదిలేసి, అధిపతులైన వారు, ప్రధానులైన వారు, మరి ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ చెప్పుకుంటా వచ్చి, మీ నోళ్ళు మూయబడిపోయింది. మీ దీర్ఘదర్శులు, మీ సోదిగాండ్రు, మీ ప్రవక్తలు అందరూ కూడా సిగ్గుకి, అవమానానికి అప్పగించబడ్డారు. మీ నోళ్ళు మూయబడ్డాయి. నేను నోరు తెరుస్తున్నాను అని చెప్తున్నాడన్నమాట మీకా. ఎందుకు నోరు తెరుస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై, యాకోబు సంతతికి తమ దోషమును కనపరచుటకై ఈయన నోరు తెరుస్తున్నాడు. ఒక వ్యక్తిని ఖండించి బుద్ధి చెప్పాలి అంటే, ఆ చెప్పేవాడు ఎలా ఉండాలి? పర్ఫెక్ట్‌గా ఉండాలి గదా! నా కంట్లో దూలం పెట్టుకుని ఎదురోళ్ళ కంట్లో నలుసు తీసే ప్రయత్నం చేయొద్దన్నాడు కదా ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్తాడాయన. ఇక్కడ ఈ ప్రవక్త ఆత్మావేశంతో నింపబడ్డాడు. అందుకే చెప్పగలుగుతున్నాడు. ఈరోజు దేవుడు మన ముందు పెట్టే ఛాలెంజ్ ఏంటంటే, మనల్ని ఎళ్ళిపోయి అందరిని అలా ఖండించమని ఉద్దేశ్యం గాదిక్కడ. అందరి దగ్గరికెళ్ళిపోయి నువ్వు చేసేది తప్పంటే ఊరుకుంటారా? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని తల చితగ్గొట్టినట్టు చితగ్గొడేత్తారు అంతే. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చేశారు కదా! హేరోదియ చేపిచ్చిందా? తలని శిరచ్ఛేదనం చేపిచ్చేసారు. ఛాన్స్ దొరికిందో లేదో లేపేశారు ఆయన్ని. కదండీ! అసలు మామూలుగా సువార్త చెప్తేనే ఊరుకోవట్లేదు. మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? అంటున్నారు. హ్మ్. మీరెందుకు సువార్త బోధిస్తున్నారు, మత ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అని అడ్డుకోవడం, చర్చిల్లోకి రావడం, గొడవలు చేయడం ఇయన్నీ ఉన్నాయి. కదా! మరి ఇక్కడ దేవుని బిడ్డలకే చెప్పేది. ఇశ్రాయేలు అధిపతులకే కదా! అధిపతులు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకి నేను చెప్తున్నాను వాళ్ళ పాపమేంటో, వాళ్ళ దోషమేంటో అంటున్నాడు. ఇంకో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. స్టెఫన్‌ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఇతను మేకాను చూస్తే యెహోవా ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో, ధైర్యముతో అంటే ఏది ఒప్పు, ఏది తప్పు చెప్పగలవాడు.
తీర్పు తీర్చు శక్తి అంటే అదే కదా. బలముతో నింపబడ్డాడు. ఆత్మబలం, ఆత్మావేశము చేత, అలాగే ధైర్యముతో నింపబడ్డాను నేను. మాకు బాగా తెలిసిన వాక్యం ఒకటి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7లో ఏం చెప్తాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఆయన మనకు అనుగ్రహించాడు కదా. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి అనుగ్రహించలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, సౌండ్ మైండ్ అంటాడు. ఇక్కడ కూడా శక్తి, ప్రేమ, ఇక్కడ మరి బలము, శక్తి అనలేదు కానీ అది రెండు ఒకటే కదా. బలం, ఆత్మచేత నింపబడిన బలం. ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళు పొందుకునే బలము లేదా శక్తి. అపోస్తలుల కార్యాలు 1:8లో ఏం చెప్తాడు మరలా? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు శక్తిని పొందుతారు. అపోస్తలుల కార్యాలు 1:8లో ప్రభు మరి ఆరోహణుడు అయిపోతూ ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వీళ్ళందరూ ప్రభుతో మాట్లాడిన తర్వాత 1:8లో చెప్తున్నాడు ఆయన ఆరోహణమయ్యే ముందు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు. శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? సాక్షులై ఉంటారు. భూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. కొత్త నిబంధనలో తన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఇది. అలాగే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు, మనతోనే ఉంటాడు కదా. సంఘం ఎత్తబడే వరకు కూడా ఆయన మనతోనే ఉంటాడు. అయితే ఇక్కడ పాత నిబంధనలో అనేక మంది భక్తులు మనకు తెలుసు. ఇర్మియా ఒకడు చాలా రోషం కలిగి ప్రజలకు బోధిస్తాడు. ఆయన అంటాడు, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ మేఘా కూడా అంతే కదా, ధైర్యముతో బలముతో ఆత్మావేశము చేత తీర్పు తీర్చు శక్తితో. ఇక్కడ మరి ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, ప్రభువా నువ్వు చెప్పమన్నావు కాబట్టి నేను చెప్తున్నాను, నీకు చెప్పమన్న మాటలు నేను చెప్పడం వల్ల నాకేమవుతుందంటే అవమానం కలుగుతుంది. ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 20:9 పైనుంచి కూడా ఒక మాట చదువుదాం. 7 నుంచి మనం చదివితే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. హోస్టులు అడ్మిట్ చేస్తా ఉండండి. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు, ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయింది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. అంటే దేవా నీ మాట విని నీ ప్రేరేపణకు లోబడి నేను నీవు ఆ మాట చెప్తున్నాను. నేను చెప్పకూడదు అనుకుంటే నువ్వు నన్ను బలవంతం చేసి నన్ను గెలుస్తున్నావు. నేను చెప్పాల్సిన కండిషన్ నాది. కానీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే నేను నవ్వులు పాలవుతున్నాను, అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇంకా నేను చెప్పిన ప్రతిసారి కూడా అక్కడ దోపిడీ జరుగుతుంది, బలాత్కారం జరుగుతుందని చాటించి పేయాల్సి వస్తుంది. ఇలా వేయడం వల్ల నాకేమవుతుంది? అవమానం కలుగుతుంది, నేను అపహాసించబడుతున్నాను. ఇలా చాటించబడు, అలాగే నేను చాటించకుండా ఉంటే ఏమవుతుంది? హృదయంలో అగ్నిలాగా మండుతుంది. హృదయంలో అగ్ని వలె మండుచున్నది, మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నది. నిజంగా ఆత్మావేశంతో నిండిన వాళ్ళ కండిషన్ ఇది. చెప్పకూడదు అనుకుంటే ఎలా ఉందంట? ఎముకలలో హృదయములో అగ్ని వలె మండుచు ఎముకలలో మూయబడినట్లుగా నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. అంటే పరిస్థితులు ఏవైనా సరే చెప్పేయాలి. పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే దేవుడు చెప్పమన్న మాట ఆత్మావేశముతో చెప్పేయాలి. చెప్పకపోతే ఏమవుద్ది? ఎముకల్లో మండిపోతుంది. నేను చెప్పేయాలంటే తెలుసు కదా ఆయన జీవిత చరిత్ర. ఆయన ఎన్ని కష్టాలు పెట్టారో అంతా మనకు తెలుసు. ఇర్మియా కదండి. ఇక్కడ యెహోవా ఆత్మావేశము చేత నేను చెప్తున్నాను అన్నాడు కదా. మనందరికీ తెలిసిన వాక్యం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడు? యెషయా 11:2లో యెహోవా ఆత్మ, చాలాసార్లు చదివాం మనం, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచు. ఇక్కడ
భయభక్తులు లేవి జనాంగానికి, పాపంలో పడిపోయారు. అటు ఇర్మియా టైంలోనైనా, ఇక్కడ మీకా చెప్పే టైంలోనైనా, అక్కడ స్టెఫన్ చెప్పే టైంలోనైనా కదండి. స్టెఫన్ కూడా అంతే, కృపతోనూ బలముతోనూ నింపబడ్డాడు. కృప, బలం, ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ పవర్ అని ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ పవర్. అయితే ఈ సందర్భాలన్నిట్లో కూడా జనులకి ఈ 3 సందర్భాల్లో కూడా భయభక్తులు లేవు. ఇక్కడ ముగ్గురు ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నారు. ఈవెన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఇంకా చాలా మంది ఉన్నారు జ్ఞాపకం చేసుకోవాలంటే. హ్మ్. ఆత్మ ప్రేరేపణతో మాట్లాడిన వాళ్ళు బైబిల్ అందరూ ఆత్మ ప్రేరణతోనే మాట్లాడారు భక్తులందరూ. ఆళ్ళ సొంత మాటలు ఎప్పుడు చెప్పలేదు కదా! రోషంగా మాట్లాడారు. ఈవెన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఏమంటాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడు? మారు మనసు తగిన ఫలం ఫలించుడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. ఫలింపని ప్రతి చెట్టుని నరకబడి అగ్నిలో ఏసేత్తను. కదా! ఇప్పుడు ధైర్యం కావాలండి. ఆయన పిరికితనం గల ఆత్మ మనకివ్వలేదు. ఈ భక్తులు నలుగురిని వీళ్ళు తీసాం మనం. అందరూ ధైర్యంతో నింపబడే మాట్లాడారు. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అని ఉంది. అంటే ఒక వ్యక్తి భయభక్తులు కలిగి దేవునికి నమ్మకంగా బతకాలంటే కూడా దేవుని ఆత్మ సహాయమే. నీ సొంతంగా నువ్వేమీ చేయలేవు. ఆయనకు సాక్షిగా నిలవబడాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయమే. ఆయన శక్తి నీ మీదకొస్తేనే నువ్వు బూదిగంతాల వరకు సాక్షిగా ఉంటావు. ఆయన ఆత్మ నీ మీద ఉంటేనే దేవుని భయభక్తులు నీకు కలుగుతాయి. కదా! ఆ! అయితే శక్తియు, ప్రేమయు ఇదంతా శక్తి గురించి మాట్లాడుతుంది. తర్వాత ప్రేమ. ప్రేమ గురించి మాట్లాడాలంటే ఈ కాంటెక్స్ట్‌లో మనకు తెలుసు ఆత్మ ఫలంలో మొట్టమొదటిది ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ ఉంటేనే మిగతాయన్నీ వస్తాయి. కదా! గత 5, 22లో ఉంటాయి కదా! 9 కలిపితే ఒక ఫలం అనుకోండి. ఈ కాంటెక్స్ట్‌లో మనం ప్రేమ గురించి ఏం మాట్లాడేదంటే పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ఇప్పుడు అప్పుడే కదా మాట్లాడుతున్నాం ధైర్యము అంటున్నాం. మేకా గ్రంథంలో అదే ధైర్యం చూసాము. హ్మ్. అలాగే ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4:18లో ఏమంటాడు? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. తిమోతికి రాసిన రెండో పత్రిక 1:7 చదివాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 1:7 ఏమన్నాడు? శక్తియు, ప్రేమయు. ప్రేమయు, శక్తియు, ప్రేమయు. ఆ ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొట్టు. దేనికైనా ఆధారం ప్రేమే. మొదటి కొరింథీ 13 తెలుసు కదా మనకి ప్రేమ అధ్యాయం మనకు తెలుసు. నువ్వు కొండలు పెకిలించే విశ్వాసం నీకున్న శూన్యమే నీకు ప్రేమ లేకపోతే. నువ్వు దేవదూతల భాషలు మాట్లాడినా వేస్టే. గణగణలాడు కంచు మోగినట్టు ఉంటది తప్ప యూజ్ ఏం లేదంట. అంటే నీ దగ్గర సరుకేం ఉండదు ప్రేమ లేకపోతే వేస్టు అంటాడు కదా! ఆ! అవతలోడికి అర్హత ఉన్నా లేకపోయినా మనం ప్రేమించాలండి. అదొకటి. దేవుని బిడ్డలకి అదొక పెద్ద ఛాలెంజ్. అవతలోడికి అర్హత ఉండదు ఒక్కోసారి. అర్హత కోల్పోతారు అవతలోళ్ళు. కానీ ఏం చేయాలి మనం? మరి ప్రభువు అలాగే ప్రేమించాడు కదా! మనకేం అర్హత ఉందని మనల్ని ప్రేమించాడాయన? మన కోసం శిలువలో చనిపోయాడు. మనకు తెలీదా ప్రభు మన కోసం చనిపోయాడని మనకు తెలీదా? మనందరికీ ప్రపంచమంతా తెలుసు. ప్రభు పాపుల కోసం మరణించాడని. అసలు ఏ అర్హత లేనిది మనల్ని ప్రేమించాడు కదా! మరి మనం ప్రేమించాలి తప్పదు. అవతలోడికి అర్హత లేదండి. కానీ అర్హత లేకపోయినా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే ప్రభు ప్రేమించాడు కాబట్టి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18లో ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనం ప్రేమిస్తాం. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు అనుగ్రహించాడు. అందుకే ఆత్మ ఫలములో దీర్ఘశాంతం, ఇంద్రియ నిగ్రహం అంటే ఉన్నాయి కదా! ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం, దయాళత్వం అని అందులోకి వస్తాయి. ఇంద్రియ నిగ్రహంలోకి వస్తాయి కదా! ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం కదండీ! సాత్వికం ఇవన్నీ ఇంద్రియ నిగ్రహంలోకి వెళ్తాయి. సెల్ఫ్ కంట్రోల్‌లోకే వెళ్తాయి మరి. వాక్యం ఎట్లా కనెక్ట్ అవుతుంది చూసారా? పిరికితనం గల ఆత్మ నీకివ్వలేదు. ఎలాంటి ఆత్మ ఇచ్చాడు? శక్తి. ఆ శక్తి ఎలాంటిదంటే నువ్వు భూదిగంతాల వరకు సాక్షిగా ఉంటావు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం యొక్క మరి పరిమళం ఎప్పుడు తెలుస్తది ఈ లోకానికి అంటే నువ్వు సాక్షిగా నిలబడినప్పుడే తెలుస్తుంది. నీ భక్తి నువ్వు చేసేసుకుని 4 గోడల మధ్య కూర్చొని నువ్వు ఎవరితో ఏమీ మాట్లాడకుండా అలా కూర్చోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు రావాలి బయటికి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి ఆయన్ని. ఎవడైతే మనుషుల ఎదుట ఆయన్ని ఒప్పుకుంటాడో వాడినే పరలోకమందు తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అంటాడు కదా ఆయన. మనుషుల ఎదుట ఆయన ఎవరో నాకు తెలీదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించినా, నోటి మాటతో నువ్వు చెప్పినా, పరలోకంలో ఆయన కూడా నువ్వెవరో తెలీదంటాడు. రాశాడు కదా బైబిల్ గ్రంథంలో. అందుకే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీకు అనుగ్రహించాను గాని,
పిరికితనం గల ఆత్మ నేను నీకు ఇవ్వలేదు అన్నాడు. ఇప్పుడు శక్తి పొందినప్పుడు ఏమవుతుంది? బూది గంతాల వరకు నువ్వు సాక్షిగా ఉంటావు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా నీకు జరుగుద్ది అంటాడు కదా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రం దానవు, చదును భూమిగా నువ్వు మారిపోతావు. జకర్యా 4:6. బాగా తెలుసు మనకి. ఇవన్నీ చెప్పడమే చాలా మంది. వాటిని ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు? ఉం? దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనం ఏ కండిషన్ అయినా ఎదుర్కోగలమండి. ఏ కండిషన్ అయినా మనం ఎదుర్కోగలం. ఊహించని కండిషన్ వస్తే ఒకసారి శివరైపోతాం. ఒకేసారి పెద్ద గాలి వచ్చేసింది, ఆ చెట్లన్నీ కూలిపోతాయి. ఎంత పెద్ద వృక్షమైనా మరి అటు ఇటు కదిలించబడిపోతా ఉంటుంది. కానీ వేళ్ళు లోపలికి ఉన్నప్పుడు ఏమవుద్ది? అది నిలబడద్దు, మిగతాయన్నీ కూలిపోతాయి. లోపల వేళ్ళని చెదలు తినేస్తాయి కొన్ని కొన్ని చెట్లని. ఆ చెదలు తింటున్నప్పుడు ఏమవుద్ది? ఈ తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని అసలు రంగు. పైకి చాలా పెద్ద చెట్టు, కానీ తుఫాను పడిపోయింది ఏంటి, దానికన్నా చిన్న చెట్లు నిలిచినాయి కదా అంటే ఆ లోపలే చెదలు తినేస్తున్నాయి వేర్లని చెదలు తినేసినాయి. అప్పుడు ఏమైంది? తనకన్నా చిన్న చెట్టు ఉంది, బలహీనమైంది, ఈ బలమైంది పడిపోతుంది. కాబట్టి శక్తి, దేవుని శక్తి, బలము. 7 గురించి మాట్లాడుకున్నాం. ముష్కర్లారా అన్నాడు. అది ఆత్మతో నింపబడినప్పుడు మరి మేకా కూడా అంటాడు. మేకా ఎందుకు నింపబడ్డాడంటే ఆత్మతో తీర్పు తీర్చడానికి, వాళ్ళ దోషాన్ని వాళ్ళ పాపాన్ని కనుపరచడానికి దేవుని ఆత్మ ఆయన ఆవరించినప్పుడు శక్తితో కదా, ఆయన బలముతో, తీర్పు తీర్చు శక్తితో, ధైర్యముతో నింపబడ్డాడు. మనకు కూడా అలాంటి ఆత్మని అనుగ్రహించాడు ఆయన. మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఈ వాక్యాన్ని రీసెంట్ గా ఈ నెలలో, నవంబర్ డిసెంబర్ నెలలో చాలాసార్లు మరి నేను నా వాక్యంలో కోట్ చేయడం జరిగింది. దేవుడు ఎందుకు నాకు రిపీటెడ్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు మరలా భయపడటకు. అంటే ఏదో భయపడే సందర్భం వస్తుందేమో ఎవరికన్నా. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒకప్పుడు నువ్వు భయపడ్డావు, ఎందుకంటే నువ్వు దాస్యంలో ఉన్నావు కాబట్టి, పాపంలో ఉన్నావు కాబట్టి నువ్వు అప్పుడు భయపడ్డావు. నువ్వు మళ్ళీ మళ్ళీ భయపడ్డానికి నువ్వు దాస్యపాత్మను పొందలా, నువ్వు దత్తపుత్రాత్మను పొందావు. రోమ 8:15 ఉంటది కదా ఆ వాక్యం. రోమ 8:15. నువ్వు దత్తపుత్రాత్మను పొందావు గనుక అబ్బా తండ్రి అని ఆయనకు మొర్ర పెడుతున్నావు. ఆయన తండ్రిగా నువ్వు పిలుస్తున్నావు. నువ్వు ఆయన కుమార్తెవు, కుమారుడివి. మనం కుమారులమే, ఇంకా మనం బానిసలమి కాము. నువ్వు స్వతంత్రుడు, నువ్వు కుమారుడు అయితే వారసుడివి. చదివాం, రీసెంట్ గా కూడా మాట్లాడుకున్నాము ఇవన్నీ కూడా కదండి. శక్తిని పొందుకోవాలి. నీ శక్తి కాదు, నీ బలం కాదు, దేవుని ఆత్మశక్తి. నువ్వు బూదిగంతాల వరకు సాక్షిగా ఉండాలి. అది ఆయన కోరుకునేది. నేను తీర్పు తీర్చు శక్తితో నింపబడ్డాను అంటాడు. తీర్పు తీర్చు శక్తితో. బలము, శక్తి బలం గురించి మాట్లాడుతున్నాం. ప్రేమ గురించి. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, అదే ఆత్మఫలం అంటే. ఆత్మఫలం తెగ సండే స్కూల్లో ఉన్నప్పుడు నుంచి చెప్తారు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేర్పుతారు ఆత్మఫలం కదా. చిన్నప్పుడు అయితే పెయింట్లు వేసుకు వెళ్ళిపోయేవాళ్ళం ఆత్మఫలాన్ని. అయ్యే వర్క్ బుక్లు ఉంటాయి కదా చిన్నప్పుడు సండే స్కూల్లో, అవన్నీ వేసేసేవాళ్ళం. అందరూ వేసే ఉంటాం కదండి. బట్ పెద్ద అయినాక ఆ ఆత్మఫలం ఉందా మనలో? ఈ 2 తిమోతి 1:7 ఉన్నది కూడా అదే. శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మీకు ఇచ్చానంటే అర్థం అదే కదా. పిరికితనం గల ఆత్మ నీకు ఇవ్వలేదు. అందుకే ప్రకటన 21:8 ఆ రెండో మరణంలో ఎవరెవరు పాలు పొందుతారో చెప్పి పిరికివారితోనే మొదలెట్టాడు అక్కడ. పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు అని స్టార్ట్ చేసింది పిరికివాళ్ళతోటే స్టార్ట్ చేస్తారు. నువ్వు మరలా భయపడడానికి దాస్యపాత్మను నువ్వు పొందలేదు. శక్తి ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ఇకపోతే బలం అంటున్నాం కదా, శక్తి బలం. ఎలాంటి బలాన్ని ఇస్తాడంటే శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా. శత్రు బలమంతటి మీద. అది ఎలాంటి బలం అంటే సింహములను నువ్వు త్రొక్కుతావు, భుజంగములను నాగుపాములను అణగద్రొక్కుతావు. 91 కీర్తనలో చెప్తాడు కదా, అంత బలం నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. జనాల్ని ఆలనీయాలను చూసి దృష్టి దేవుడి మీద అట్టని వాళ్ళకి ఇలాంటి బలం ఎన్నటికీ రాదు. ఇలాంటి బలం నీకు ఎప్పుడు వస్తుంది? ఆయన వంక చూసినప్పుడే వస్తుంది. ఆయనలో నిలిచి ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి ఉండలా. మీకు ఏది ఇష్టమో అడగండి. ఆయనలో నిలిచి ఉన్నానని పక్కన వాళ్ళంక ఆలంక ఇలంక చూస్తే ఎట కుదురుతుంది? కుదరదు. చాలా మందికి నా బోధ నచ్చదు. ఎందుకు నచ్చదంటే పెట్ట కథలు, కట్టు కథలు ఏం చెప్పను నేను. చెప్పనంటే నాకు రావు, నేను నేర్చుకోవాలి. నేను పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిస్తే ఏదో ఒక ఉపమానాలు చెప్పొచ్చు. ప్రభు ఉపమానాలు చెప్పాడు కదా. నాకు కూడా ఏదో ఒక ఉపమానం తీసుకుని
చెప్పొచ్చు ప్రసంగంలో. అదేం తప్పు కాదు. ప్రభు ఉపమాన రీతిగా బోధించాడు. అయితే ఈ శక్తి, ఈ బలం ఎంతవరకు ఇస్తాడంటే ఆయన, పాములను, తేళ్లను త్రొక్కడానికి కూడా ఇస్తాడు. హల్లెలూయా! ఇదివరకు ఈ వచనం చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోయేది కాదు. ధైర్యం సరిపోయేది కాదంటే నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల నేను అంతగా పెద్దగా ఉపయోగించేదాన్ని కాదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి, ఒక 2 ½ ఇయర్స్ నుంచి నా కుమారుడి విషయంలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, ఆ బలం ఎంత అవసరమో నాకు తెలిసింది. అదే గదండీ! ఆ సిట్యుయేషన్ వస్తేనే కదా మనం ఉపయోగించాలి, మనకిది కావాలి అని తెలిసేది. పాములను, తేళ్లను తొక్కటానికి మరి నేను మీకు చదువుదాం అదొకసారి. లూకా సువార్తలో ఉంటది గదా! లూకా 10వ అధ్యాయంలో ఉంటది. లూకా 10లో 19. ఇదిగో పాములను, త్రేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. ఏదియు మీకు ఎంత మాత్రం హాని చేయదు. కింద అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పు. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాం మీతో. జూలై, ఆగస్ట్ నెలల్లో నా కుమారుడికి చేతబడి శక్తులు నా కుమారుడి మీద ప్రయోగించారు. అప్పుడు నెమ్మది నెమ్మదిగా నా స్నేహితురాల సహాయంతో, ఇంకా కొంతమంది దైవజనుల సహాయంతో నేనే బాబుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. తెలీదు అంతవరకు, అప్పటిదాకా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు అంతగా తెలీదు. అయితే నేను నేను బైండ్ చేయగానే కూర్చునేవాడు అలాగా. దురాత్మ ఇంకా కదలనిచ్చేది. కదలకుండా బంధిస్తా ఉండేదాన్ని. కూర్చో అనంగానే యేసునామములో ఆజ్ఞాపించి కూర్చో అనంగానే కూర్చుండిపోతే నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ కదా! ఇంకా ఏంటో ఒకలాంటి విజయం పొందేసినంత ఫీలింగొచ్చేసేది. అలాగా 4 నెలలు గడిచినాయండి. ఒక రోజులో అయిపోలేదు ఈ పోరాటం, ఈ ఎక్స్‌పీరియన్స్. అప్పుడు దేవుడు అన్నాడు, "మీ పేర్లు పరలోకంలో రాయబడినయి, నువ్వు సంతోషించు. దెయ్యాలు నీకు లోబడాలి. ఎందుకంటే యూ ఆర్ బోర్న్ టు కాంకర్. నువ్వు కొత్తగా సంతోషించడం గాదు. నువ్వు ఇంతవరకు ఈ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు నువ్వు. అసలు మొదటి నుంచి నేను నీకిచ్చాను" అంటున్నాడాయన. మీకు కూడా అంతే. కాపోతే అది పరిస్థితొచ్చినప్పుడే అది బయటకొత్తది. సరిగ్గా లేకుండా నిన్ను బంధిస్తున్నానంటే అయి మన మీదకొత్తయి. తిన్నగా ఉండకుండా సాతాను జోలికెళ్ళిపోతే. అంతే కదా! ప్రధాన యాజకుడు స్కెవ కొడుకు మీదకి అలాగా 7 కొడుకుల మీదకెళ్తే మాకు పౌలు తెలుసు, యేసు ప్రభువు తెలుసు, మీరెవడురా అని ఆళ్ళ మీద పడితే ఆళ్ళు దిగంబరులై పారిపోయారంట. కదా! ఆయన ఎలాంటి శక్తి ఇచ్చాడంటే మనకి, ఆయన మనకిచ్చిన శక్తి ఎంత గొప్పదంటే, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చేంత శక్తి మనకిచ్చాడు. అది. పాములను, తేళ్లను తొక్కడానికి. అలాగే సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. 91:13. కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. భుజంగం అంటే కూడా పామే గదా! అని నువ్వు అణగదొరుకుతావు. అంటే ఈ ఈవిల్ ఫోర్సెస్ అన్నిటిని నీకు అణగదొక్కడానికి ఆయన అధికారం ఇచ్చాడు నీకు. నువ్వు పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. దేవుని ఆత్మావేశంతో నింపబడ్డానంటున్నాడు మీకా. నేను చెప్పకుండా ఉండలేను. చెప్పకుండా ఉంటే నా ఎముకల్లో అది మూయబడి నా హృదయంలో మరి మూయబడినట్టు ఉంది. నా ఎముకల్లో అగ్నిలాగా మండుతుంది. ఆత్మావేశం అంటున్నాడు మీకా అయితే. స్టెఫను కృపతో బలంతో నింపబడ్డాడు. అపోస్తల కార్యాలు 6లో 6:8లో ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ పవర్. విశ్వాసము, బలము. ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ పవర్‌తో నింపబడ్డాడు. ఆత్మతో నింపబడ్డాడు. కొంతమంది ఏమంటారంటే, "నువ్వు భాషలు మాట్లాడకపోతే నువ్వు పరలోకానికి ఎళ్ళవు" అంటారు. అది మీలో ఉన్న ఆశను బట్టి వత్తది. ఆ వరం అదొక ఆత్మ వరం. భాషలు మాట్లాడడం అనేది ఒక ఆత్మ వరం కదా! 9 వరాల్లో ఒకటి. రోమా 8:26లో చెప్తాడు కదా! అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. యుక్తంగా మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలీదు గానీ, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా యుద్ధం చేస్తది. విజ్ఞాపన చేస్తది. నువ్వు హృదయపూర్వకంగా నేను మాట్లాడతానయ్యా అంటే ఆయన ఇత్తడు నీకు. నువ్వు మాట్లాడుకో. అంతేగాని లేనిపోని కాంట్రోవర్సీలు క్రియేట్ చేయకూడదు. జనాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి హ్మ్. అలా చేయడం కాదు. నువ్వు అడుగు నీకు ఏ ఆత్మవరం కావాలంటే అది ఇస్తాడాయన. ఆయన ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా ఆయన. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా ఇస్తాడు గదా! అన్నాడు. తన ఆత్మ నడిపింపు మనకిస్తాడు. మనల్ని నడిపిస్తాడు కూడా. బలముగా దిగొస్తది ఆయన ఆత్మ తెలుసా? ఇప్పుడు బలముతో నేను నింపబడ్డాను అన్నాడు మీకా. ఆయన ఆత్మ బలముగా దిగొస్తది. దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడు. హ్మ్. కొంతమందికి ఆత్మ అభిషేకం అనగానే ఇది మనకే కాదు ఈ పెంతుకొస్తాడులే అని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి ఆత్మ అనగానే నిద్రలోంచి మెలుకువొచ్చి హుషారైపోతారు వాళ్ళు. కొంతమంది. అంటే ఆళ్ళకి ఆత్మ గురించి చెప్పడమే ఇష్టం. 2 ఎక్స్‌ట్రీమ్సే. ఆత్మ గురించి మాట్లాడకపోవడం చాలా తప్పు. ఓన్లీ ఆత్మ గురించే మాట్లాడి, పరిశుద్ధమైన జీవితం గురించి మాట్లాడకుండా ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. నేను చాలా దెబ్బలు తిన్నాను.
ఆత్మీయ జీవితంలో గత 20-25 సంవత్సరాల నుంచి నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను. ఇంకా పరిశుద్ధత గురించి మాట్లాడరు. ఆల్రెడీ ఒక ప్రసంగం చేశాను. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు, అబద్ధ బోధకులు ఎలా ఉంటారు చెప్పేశాను అయ్యింది. పోయినడే చెప్పేసి ఓన్లీ పరిశుద్ధాత్మ గురించి చెప్తారు, పరిశుద్ధత గురించి చెప్పరు. చాలా ఎక్స్ట్రీమ్, అది చాలా తప్పది. అంటే పరిశుద్ధమైన జీవితం గురించి బోధించరు. ఎప్పుడైతే దేవుని అభిషేకం నీ మీద ఉంటదో, అభిషేకం అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, అభిషేకం అంటే ఏంటి, శక్తి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. అదే అభిషేకం అంటే కదా. కొత్తగా ఎక్కడి నుంచో ఏమి కొనుక్కుంటే వచ్చేది కాదు. బలముగా దిగి వస్తుంది ఆత్మ, దేవుని ఆత్మ. అందుకు మనం దావీదుని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులతో వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాడు. బలముగా వచ్చేసింది దావీదు మీద. దెయ్యాలు ఎలగొట్టాడు. ఆయన ఊరుతుంటే దెయ్యం వెళ్ళిపోయింది, ఆయన మ్యూజిక్ ప్లే చేస్తుంటే కదా. సింహాన్ని ఎలుగుబంటిని జీల్చేశాడు, గొలియాతుని చంపేశాడు. ఇవన్నీ ఎలా జరిగాయి? దేవుని ఆత్మ బలంతో జరిగినాయి. ఆయనేం పెద్ద బలవంతుడు కాదు కదా, సౌలు లాగా, అబ్షాలోం లాగా ఇంత పర్సనాలిటీ ఏమైనా ఉందా ఆయనకి? వాళ్ళ అన్నయ్యలాగా బలము కాదు, శరీర బలం కాదు, అది ఆత్మ బలం. ఇప్పుడు ఈ పిరికితనము, ఈ ఫలించని అనుభవము, ఫలములు లేని స్థితి, ప్రేమ రాహిత్యం, ఏంటి ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, సౌండ్ మైండ్ లేకపోవడం, ఇవన్నీ పెట్టుకొని నేను జీవితంలో బాగా పైకి వెళ్ళిపోవాలి అని ఆన్లైన్లో పోల్చుకుని ఆళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ జరగదు కదా, ఏం జరగదు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటూ ప్రయత్నించుడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. అంటే దేవుని ఆత్మ నీలోకి రావాలంటే కూడా ఈ రెండు కావాలి. పరిశుద్ధత కావాలి, సమాధానం కావాలి, ఆత్మ ఫలం ఫలించాలన్న ఆశ నీలో ఉండాలి. మనకు అంతటా మనం ఏం చేయలేము అనుకున్నాం కదా, ఇప్పుడే కదా చూసాం మనం. మనంతటా మనం చేయగలిగిందంటే ఏదీ లేదు. అన్నిటికీ దేవుని పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అందుకే ఈ బలముతో నువ్వు నింపబడాలి. ఆత్మావేశము చేత మేక గ్రంథంలో మనం చదివాం. పైన ఉన్న వాళ్ళందరూ ఎవరు? సోదిగాండ్రు, దొంగ కళలు, దొంగ దర్శనాలు, అన్యాయంగా ప్రవర్తించేవారు, ప్రజల్ని హింసకు గురి చేసే అధిపతులు ఉన్నారు. మేకా గ్రంథంలో మనం చదివింది 3వ అధ్యాయం 1-7 వచనాలు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను నిలబడ్డాను అంటున్నాడు మేక. నేను ఎందుకు ఈరోజు దేవుడు నాకు ఈ ఆత్మను గురించి చెప్పమని ప్రేరేపణ కలిగింది, మాట్లాడుతున్నాను అంతే. అయితే దేవుని నడిపింపు, ఆయన గైడెన్స్ ఎప్పుడు మనకు కావాలి. ఆయన స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాడు మనకి. మనం ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ చూస్తే ఈ 16వ అధ్యాయం చదివాం కదా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ స్టెప్ బై స్టెప్ గైడెన్సే ఇచ్చాడు సమూయేలుకు కూడా. నువ్వు అక్కడికి వెళ్ళి యెషై కొడుకుల్లో దావీదుని పిలువు, ఆడ ఆఖరోడు, ఆయన పేసి అభిషేకించి అని ఏం చెప్పలా. నువ్వు వెళ్ళు అన్నాడు. ఈయనేమన్నాడు, బాబు వెళ్ళంటే సౌలు చంపేస్తాడు నన్ను. నువ్వు వెళ్ళి యెషై కొడుకుల్లో ఒకడిని అభిషేకించంటే ఏమంటాడు, నన్ను చంపేస్తాడు అంటాడు. ఎందుకంటే మరి సౌలు రాజు కదా, సౌలు రాజు అయిన తర్వాత ఆయన కొడుకు అవ్వాలి. ఆయన సౌలు తెలియకుండా నేను ఎట్లా వెళ్ళి రాజుని చేయను, యెషై కొడుకుని అంటే నన్ను చంపేస్తాడంట. నేను చంపేస్తే నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, ఒక స్ట్రాటజీ చెప్తున్నాను. నువ్వు ఎలా వెళ్ళాలి? బలి అర్పించడానికి వెళ్ళాలి. అలాగే నీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన అడగాలి, ప్రభువా ఈ కండిషన్ నాకు బాగలేదు. ఈవెన్ సమూయేలే అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రవక్త అయ్యుండి. నాకేంటి, నేను ప్రవక్త, నేను వెళ్ళిపోతాను, సౌలుని అన్నిటి చేసేది అంటున్నాడా సమూయేలు? ఆడేవాడు నేను అభిషేకితే రాజైనోడాడు. ఆడ అవిధేయుడు, ఆడ అవిధేయత వల్ల ఆయన పక్కన పెట్టాడు దేవుడు. ఆడికి విధేయత తెలియదు, అమాలేకులను చంపలేదు, నా మాట అనలేదు, దేవుని మాట అనలేదు. ఆడికి నేను భయపడేదేంటి అని సొంతంగా వెళ్ళిపోవట్లేదు ఇక్కడ ఈయన కదా. ప్రవక్త ఇండు కూడా ఏమంటున్నాడు, అయ్యా మీ సహాయం నాకు కావాలి, ఎందుకంటే నేను చంపేస్తాడు అక్కడ. అంటే ప్రతి స్టెప్లో కూడా ఆయన సహాయం కోరుకునేవారుగా మనం ఉండాలి. తొందరపడిపోయి వాళ్ళేంటి వీళ్ళేంటి అని శత్రు పన్నాగాల్ని తక్కువ అంచనా వేసేసి మెలకు లేకుండా వెళ్ళకూడదు. మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉన్నప్పుడు ఆయన చక్కగా గైడ్ చేస్తాడు. ప్రతి స్టెప్లో కూడా పిన్ పాయింటెడ్గా దేవుని సహాయం కోరుకుంటేనే మనం విజయాలు పొందగలమండి, తెలుసా.
ఎక్కడన్నా ఏమరపాటు మనలో ఉంది అంటే వచ్చేస్తాడు వాడు. అందుకే మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, బలవంతులైండుడి, పౌరుషము గలవారైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎక్కడికి వెళ్ళినా ప్రేమ వదలదు మనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:9 కదా మనం చెప్పింది. మెలకుగా ఉండాలి. ఇక్కడ ఎంత మెలకుగా ఉన్నాడు, అమ్మో నేను వెళ్తే దేవుడు చెప్పాడు కదా నేను వెళ్ళిపోయాను అనుకో, సౌలు తెలిస్తే సౌలుకి ఇంక భయమే ఉంది. దేవుని మాటనే జవదాటేసి ఆ అమాలేకులను చంపరా అంటే చంపకుండా తన ఇష్టం వచ్చిన డెసిషన్ తీసేసుకుని అవిదే అయిపోయాడు కదా. చంపే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకే నువ్వు మెలకుగుండు, అపవాది చోటివ్వకు, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలవారయ్యుండుడి. ఎంత పౌరుషంగా మాట్లాడారు ఇందా చూసిన భక్తులందరూ. మేక అయినా, బాప్తిస్మిచ్చి యోహాన్ అయినా, ఇర్మియా అయినా, స్టెఫన్ అయినా, ఒక పౌరుషం ఇలా ఉండాలి. రాజాదిరాజు బిడ్డలం మనం. ఎప్పుడు ఏడుపు మొహాలు వేసుకుని బాధలంక చూసుకుంటూ దుఃఖంలో మునిగిపోతూ ఆ కష్టాల్లోనే కొట్టుమిట్టాడడం ఆయన చిత్తం కాదు. మీరు అనుకోవచ్చు మీకేంటండి కూర్చుని బాగా ప్రసంగం చేస్తారు, మేము పడిన బాధలు మీకేం తెలుసు అనుకుంటున్నారా మీరు? అన్నిట్లోంచి వచ్చే చెప్తున్నా నేను. గాఢాంధకారపు లోయ అనుభవంలోంచి వచ్చే చెప్తున్నా నేను, ఊరికే ఏం చెప్పట్లా. గాఢాంధకార లోయ అనుభవం అన్నింటిలో నడిపిస్తున్నాడు దేవుడు. ఇప్పటికీ నడుస్తూనే ఉంటాను నేను, ఏదో ఒకటి వస్తూ ఉంటది, అందులోంచి వచ్చేయడమే. మనకి ఎవరు తోడై ఉన్నారు? రాజుల రాజు నీకు తోడై ఉన్నాడు. రాజుగారు కూతురు పొద్దున్న లేచిపోయి నాకు బ్రేక్ఫాస్ట్ ఎవడాడతాడు, నాకు పాకెట్ మనీ ఎవరితో ఏడుతుందా? రాజకుమార్తె ఏడుతుందండి ఎక్కడన్నా? మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ పరిస్థితులను బట్టి కన్నీటితో దేవుణ్ణి వేడుకోండి, మనుషుల దగ్గర ఏడవద్దు. రాజకుమార్తె ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఏడవదు, దేవుని దగ్గరే ఆయన సన్నిధిలోనే మొరపెట్టుకోవాలి. అలా మొరపెట్టినప్పుడు ఏమైంది, రాజకుమార్తెకి లగ్గానే అన్ని రెడీగా ఉంటాయి. ఎందుకంటే తన తండ్రి రాజు కాబట్టి తను దేనికి చింతించదు. అంతే, మనం కూడా అంతే. అలా ఉండాలి మన థింకింగ్. రాజుల రాజు బిడ్డని నేను, ఆయన చూసుకుంటాడు. అందుకే విశ్వాసం ముందు నిలకడగా ఉండండి అన్నాడు ఇక్కడ. నా మీద ఆత్మ వచ్చేసింది, నేను భాషలు మాట్లాడేశాను, నేను ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరిగిపోతున్నాయి అని నువ్వు పొంగిపోవడం కాదు. నువ్వు మెలకు కలిగి ఉండు, నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండు అని దేవుడు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. కొరింథీ సంఘానికి వాళ్ళకే రాశాడండి, కొరింథీ సంఘానికే రాశాడు కదా. ఆత్మవరాల గురించి ఎక్కడన్నా రాశాడా? ఎక్కడన్నా ఉందా? వాళ్ళకే చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు కదా ఆత్మవరాల గురించి కూడా. నువ్వు వాళ్ళకే చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ ఉండే పరిస్థితులను బట్టే స్త్రీలు మౌనంగా ఉండడానికి కూడా చెప్పాడు అక్కడ వాళ్ళకే చెప్పాడు కదా. ఇక్కడ మెలకుగా ఉండు. సమూయేలు అడుగుతున్నాడు, బాబు నన్ను చంపేస్తే. విశ్వాసం ముందు నిలకడగా ఉండు, మీరు చేయి కార్యాలని ప్రేమతో చేయండి, పౌరుషం కలిగి ఉండండి, బలవంతులై ఉండుడి. మన మూలవాక్యంలో కూడా బలం, ఆత్మావేశం చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోనూ నింపబడ్డాడు. ప్రభువైన యేసు బోధ ఎలాగుందండి? ఆయన శాస్త్రులు అధికారులాగా బోధించలేదు, ఆయన అధికారం కలిగి శాస్త్రులు పరిసయ్యుల్లాగా బోధించలేదు. ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన శాస్త్రులు పరిసయ్యుల్లాగా బోధించట్లా, ఆయన అధికారం కలిగి బోధించాడు. ప్రభువైన యేసు యొక్క బోధ అట్లా ఉంది. ఈ రోజున మనకి దేవుడిస్తున్న హెచ్చరికలే కావండి, గైడెన్సే కానివ్వండి, ఏదైనా పరిశుద్ధాత్మ దగ్గర నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి నడిపింపు నువ్వు కోరుకుంటే నీలో భయాలు ఉండవు, ఆందోళన ఉండవు, సందేహాలు ఉండవు. ఏ పరిస్థితి అయినా నువ్వు ఈజీగా ఎదుర్కోగలవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితినైనా ఈజీగా నువ్వు ఎదుర్కోగలవు. ఇందాక నా కుమారుడు గురించి చెప్పాను కదా, దేవుడు ఆల్మోస్ట్ విడుదల ఇచ్చాడు నా బిడ్డకి, ఇంకా ఇస్తాడు, ఇంకా వాడుకుంటాడు నా బిడ్డని. నా కోరిక అదే, ఇంకా నిలబడతాడు. మిమ్మల్ని కూడా మిమ్మల్ని అందరినీ వాడుకుంటాడు ఆయన. ఈ అంచె దినాల్లో మనం అందరం చెయ్యాలి, ఆయన పని చెయ్యాలి, ఆయన రాజ్యం కట్టాలి. మనం యెహోవా ఆత్మ బలముగా దిగొచ్చిందంట దావీదు మీద, రాజును అభిషేకించాడు కదండి. ఇప్పుడు చాలా మాటలు మనం మాట్లాడుకున్నాం. ధైర్యం అన్నం, శక్తి అన్నం, బలం, అదే బలము శక్తి పర్యాయ పదాలు అనుకోండి.
ఎదుటి వాళ్ళు ఉన్న పాపాన్ని ఖండించే ఆ ధైర్యం. అటు మేకా చూసినా, ఇటు బాప్తిస్మ యోహాను చూసినా, ఇర్మియా చూసినా, స్టెఫన్ చూసినా, భక్తుల్ని ఎవరిని చూసినా కానీ కదా. వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు, మనం పొందుకోవాలి. అందుకే నువ్వు పౌరుషం కలిగి ఉండాలి, నువ్వు బలం కలిగి ఉండు అంటున్నాడు. మనం ఎలాంటి బలం? ఆత్మ బలం. నీ సొంత భక్తి కాదు, నీ శక్తి నీ బలం కాదు, నా ఆత్మ ద్వారా నీ జరుగుద్ది అన్నాడు కదా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13, మెలకుగా ఉండుడి, విశ్వాసం ముందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇప్పుడు మనం చదివిన దానిలో కూడా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాను కానీ పిరిగితనం గల ఆత్మ నేను మీకు ఇవ్వలేదు. కాబట్టి అటు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు. దేవుని ఆత్మ మనలో నివసించాలి, నివసిస్తేనే కదా మనం దేవుని ఆలయంగా ఉంటాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? అవును, మీకు తెలీదా దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని? మరి ఆత్మని సంతోషపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, అణిచేస్తున్నారా, ఆయన పని చేయనీయకుండా అడ్డుకుంటున్నారా? అది ఈరోజు దేవుడు ప్రశ్న పెట్టాడు మన ముందు. ఎలాంటి బలం ఇచ్చాడు? శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇస్తానంటాడు, నిలబెట్టుకుంటాను. నువ్వు బూది గంతాల వరకు సాక్షిగా ఉంటావు, నీ పరిస్థితులు ఏమైనా కానీ. నువ్వు ఫలించుతావు, ఫలించే అనుభవంలోనికి నువ్వు వెళ్తావు. నీ ప్రేమను చూపిస్తావు. మీరు చేయ కార్యాలన్నీ ప్రేమతో చేయుడి అన్నాడు. చెయ్యాలి. ఆ ప్రేమ లేకపోతే ఇంకేముంది? ఏం లేనట్టే. నువ్వు అన్ని దెయ్యాలు ఎలగొట్టినా దండగే, ప్రేమ నీ హృదయంలో లేకపోతే కదా. ఎన్ని దెయ్యాలు ఎలగొట్టు, ఎన్ని అద్భుతాలు చెయ్యి, ఎన్ని ఆత్మవరాలు నువ్వు కలిగి ఉండు, 9 కలిగి ఉండు, కానీ ప్రేమ లేకపోతే మొత్తం గాలి తీసిన బెలూన్ లాగా ఉంటుంది, వేస్ట్ అనమాట. దేవుని దృష్టిలో విలువ లేదు. కాబట్టి మరి రోమ 8:15లో చెప్పినట్టు నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు మరలా భయపడ్డాక నువ్వు దత్తపుత్రాత్మను పొందే కానీ దాస్యపాత్మను పొందలేదు. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభా ఇంకా ఆత్మతో నేను నింపబడాలి, ఆత్మ ఫలము నేను ఫలించాలి. అది కంపల్సరీ. ఆత్మ ఫలం ఫలించడం అనేది కంపల్సరీ. అక్కడ రాజీ పడే ప్రయత్నమే లేదు. నువ్వు ఫలిస్తేనే దేవుని రాజ్యంలోకి వెళ్తావు, ఫలించకపోతే ఎంట్రన్సే లేదు అసలు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. నడిపించబడాలి, ఆత్మ నడిపింపు కోసం అడగాలి. నిన్ను ఎట్లా ఆరాధించాలి? అసలు ఆయన ఆరాధించాలంటే ఎలాగ? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనాడు వాడైతే వాడైన వాడు కాడు. ఇవన్నీ రోమపత్రిక 8వ అధ్యాయంలో మనకు కనబడతాయి. నీలో ఆత్మ స్వభావమే ఉంటది, దేవుని ఆత్మ నీలో నివసిస్తే. అంటే ఇందాక మనం చదివాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13లో మనం చదివాం ఎలా ఉండాలి ఒక విశ్వాసి. దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే మెలకువగా ఉంటారు, విశ్వాసంలో నిలకడగా ఉంటారు, బలవంతులై ఉంటారు, పౌరుషం కలిగి ఉంటారు, వారు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేస్తారు. ఇవన్నీ కనపడాలి దేవుని ఆత్మ నీలో ఉందని చెప్పడానికి. మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి నా దగ్గర దేవుని ఆత్మ ఉందంటే కుదరదు. మేబీ నువ్వు గొప్పగా ప్రజల మధ్యలో తిరిగితే తిరగొచ్చు గాక, కానీ అప్పుడు చివరికి ఏమవుద్దంటే త్రాసులో నిన్ను తూచినప్పుడు నువ్వు తేలిగ్గా ఉన్నావు. బెల్షస్సర్ చెప్తాడు కదా, మెనే టెకేల్ ఓ ఫార్సిన్ లాగా అయిపోతుంది కండిషన్. అందుకే దేవుడు ఇది గుర్తు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13లో చెప్పినట్టు మెలకుగా ఉండు. ఎక్కడ నేను అపవాదికి దొరకకూడదు, చాలా జాగ్రత్తగా ఉండు. విశ్వాసం చెప్పాడు కదా, నిబ్రమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వెదకుతూ తిరుగుతున్నాడు. అందుకు నువ్వు మెలకు కలిగి ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు. లేకపోతే అయిపోయినట్టే. విశ్వాసం లేకపోతే ఏమవుతుందండి? భయం అవుతుంది. భయం వచ్చిందంటే ధైర్యం చెడిపోదు. నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తున్నావు. మీరు బలహీనలో కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఉంటుంది, 15వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాలు 15:7. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, అప్పుడే మీ కార్యం సఫలమవుద్ది. నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడు. దేవుని ఆత్మ చేత అందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడు. తనని అందరు అంగీకరించడో వారందరికీ దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన అంగీకరించాలి, విశ్వాసంతో అంగీకరించాలి.
ఆ తర్వాత ఆయన ఆత్మతో నడిపించబడాలి. ఆయన కుమారులంగా దత్తపుత్రాత్మను పొందుకోవాలి. నాయన, తండ్రి, అబ్బా, తండ్రి అని పిలుచుకునే అనుభవంలోనికి వెళ్ళాలి. మెలకువగా ఉండాలి. విశ్వాసంలో అటు ఇటు ఫ్లక్చువేట్ అయిపోవడం కాదు. అల్ప విశ్వాసం, అవిశ్వాసం, కొంతమంది విశ్వాసం భ్రష్టులు అయిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వెలుగుదూత వేషం వేసుకుని తిరుగుతున్నాడు అపవాది. మోసపోకుండా పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి, ఆత్మల వివేచన వరం నాకు దయచేయండి అని అడగాలి. ఆత్మల వివేచన వరం మీకుంటే ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారో మీకు తెలిసిపోతుంది. బలంతో మాట్లాడేస్తాడు, పారిపోతాడు అవతలోడు అంతే. వణికిపోయి మళ్ళీ ఎదుర్కొచ్చే ధైర్యం చేయడు. తెలుసా? ఆత్మల వివేచన వరం అనేది నువ్వు ఉపయోగిస్తే అవతలోడు ఇంటెన్షన్ ఏంటో నీకు తెలిసిపోతుంది. డైరెక్ట్గా చెప్పేస్తావు వాళ్ళ ముఖం మీద. వాళ్ళ మనసులో ఏముందో నువ్వు డైరెక్ట్గా చెప్పగలిగిన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు నేను. ఇంక పారిపోవడమే తాకుముడిసి. వెలుగుదూత క్రియలు ఏం పని చేయదు. మేబీ ఈ పోరాటంలో దెబ్బలు తగిలితే తగలొచ్చు. యుద్ధం చేసేటప్పుడు రెండు వైపులా ఈ గెలిసిన వాళ్ళు కూడా కొంతమంది గాయాలే అవుతాయి కదా. అలాగా కొంత బలహీన పడితే పడొచ్చు. కానీ వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆ గాయాలన్నీ కడిగేసి మరలా యుద్ధంలో పంపించేస్తాడు మనం కదా. అది మెలకుగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. ఎక్కడన్నా రాజీ పడ్డావా నెత్తి మీద ఎక్కేస్తాడు అపవాది, తొక్కేస్తాడు నేను. వాడు నీ కాళ్ళ కింద ఉండాలి అంటే నువ్వు మెలకుగా ఉండాలి. అవ్వదు నీ కాళ్ళ కింద ఉండాలి, నువ్వు మెలకుగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి. ప్రేమతో చెయ్యాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ద్వేషం తీసేయమని దేవుణ్ణి అడగాలి అంతే. విరిచేస్తాడు, ఆయన నలగొట్టేస్తాడు. అభిషేకానికి ఉపయోగించే ఆ ఒలివ నూనె ఏం చేస్తారు? ఆ దంచి తీసి అచ్చమైన ఒలివ నూనె వాడతారు. అలాగే నిన్ను కూడా దంచేసి నలగొట్టేసి ఎరగొట్టేసి కదా ప్రేమతో నీ హృదయాన్ని నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనకి లోబడాలి. ఆయన నలగొట్టినప్పుడు, విరగొట్టినప్పుడు సారిపోయి నూనె మరి మట్టితో ఎలాగైతే కుమ్మరివాడు పాత్ర చేస్తాడో తనకిష్టమైన పాత్ర చేసుకుంటాడు. అలాగే పరమ కుమ్మరి మనం చేస్తాడు. శిల్పిగా ఆయన ఉంటే, ఆయన చేతిలో శిలగా మనం ఉంటే ఆయన చెక్కుతాడు, మలుచుకుంటాడు తన రూపంలోనికి. తన ఆత్మతో మనల్ని నడిపిస్తాడు. శత్రు బలమంతటి మీద అధికారం ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బూదిగంతాల వరకు సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. తన ఆత్మ కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ప్రేమతో మన హృదయాలు నింపుతాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చాడు ఆయన. తెలివిని, యెహోవాయందు భయభక్తులు పుట్టించో ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ మనకిస్తాడు కదండి. ఆయన ఆత్మ చేత నడిపించబడడానికి ఎల్లప్పుడూ కోరుకుంది. ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. ఇర్మియాకి ఏం చెప్తాడు? నువ్వు భయపడకుండా మాట్లాడు, నువ్వు భయపడ్డావా నేను నీకు భయం పుట్టిస్తానంటాడు. ఇర్మియా 1వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు భయపడకుండా మాట్లాడాలి. ఇప్పుడు కూడా అంతే. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక బూది గంతాల వరకు నాకు సాక్షులే ఉంటారన్న. బూది గంతలో సాక్షులు. అది ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు కదా, నువ్వు మాట్లాడకపోతే నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడ్డావా నేను నిన్ను భయపడతానంట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17. ఇర్మియా 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. అంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ధైర్యంగా చెప్పు. ఎవరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ధైర్యంగా బయటికి వెళ్ళి చెప్పాలి. లేదా కార్యాలు ఎలా జరుగుతాయి? జరగవు. లేదా నీకు భయం వచ్చేస్తుంది, ధైర్యము చెడిపోతుంది. కాబట్టి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలది దేవుని మాటలు నువ్వు చెప్పాలి. దేవుని ఆత్మతో నడిపించబడాలి. స్టెప్ బై స్టెప్ ఆయన గైడ్ చేస్తాడు. సమూయేలుని గైడ్ చేశాడు కదా, స్టెప్ బై స్టెప్. 7 కొడుకుల్ని పిలిచాడు. ఎవరిని నేను కోరుకోలేదు అన్నాడు. సమూయేలు కూడా మనలాగే ఆలోచించాడు. పెద్ద కొడుకుని చూడగానే అబ్బా ఈడి పర్సనాలిటీ సూపర్ రా బాబు, ఈడే రాజు అనుకున్నాడు మనకులాగా. అంటే సౌలు కూడా పర్సనాలిటీతో ఉంటాడు కదా, అలాగే ఈ పెద్ద పర్సనాలిటీ సూపర్, హైటు వెయిట్, ఈడే రాజు అయిపోతాడు అనుకున్నాడు. నేను మనుషులు పైరూపం చూస్తాను, నేను హృదయాన్ని చూస్తున్నాను అంటాడు. అందరూ వచ్చేసారు వరుస పెట్టి, ఏలియాబు, షమ్మ, అభినాదబు, వరుస అందరూ అయిపోయారు. ఎవడు లేడు. ఇంకెవడన్నా ఉన్నాడా? ఆఖరుడు ఒకడు ఉన్నాడు, ఆడు గొర్రెలు కాస్తున్నాడు. పిలువమన్నాడు అంతే. ఆడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడంట. పిలిచారు. వీండే నేను కోరుకున్నాను అన్నాడు. అయిపోయింది, రాజు అయిపోయింది. దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చేసింది. వెంటనే చెప్పలేదు, అందరూ వచ్చారు.
ప్రభు కూడా ఆయనకి ఎవరిని ఎప్పుడు ఎలా నడిపించాలో ఆయనకి బాగా తెలుసు. మనం ఆయనకి సలహాలు చెప్పడం కాదు. మనము ప్రభువా నీ నడిపింపు నాకు ఇవ్వమని అడగడమే. అలా చెప్తే బాగుంటదేమో, ఇలా చెప్తే బాగుంటదేమో అని దేవుడికి ఎదురు సలహా చెప్పడం కాదు. ఆయన నడిపింపే శ్రేయస్కరం ఎప్పుడు కూడా. ప్రభువా నాకు ఇది ఈ పని నేను చెయ్యాలి, నువ్వు నాకు గైడెన్స్ కావాలి, నీ గైడెన్స్, నేను నడవాలి, నన్ను గైడ్ చేయి అని అడగడమే ప్రభుని. చక్కగా గైడ్ చేస్తాడు ఆయన. చక్కగా ప్రభా ఏంటిది ఇలా ఉంది నా కండిషన్, ఏం చేయాలి నేను? సో సమూయేలే అడుగుతున్నాడు, నన్ను చంపేస్తాడేమో సౌలు అంటే ప్రభు ఒక స్ట్రాటజీ చెప్పాడు, ఒక ఉపాయం చెప్పాడు. నువ్వు బలర్పితానికి వెళ్ళు, బలర్పితానని చెప్పి యెషయాని పిలువు, కొడుకులందరినీ పిలిచి శుద్ధి చేయి, బలర్పించు. అలాగే చేశాడు కదా. దేవుడు నీ పట్ల ఉన్న సంకల్పం నెరవేరాలంటే నువ్వేం చేయాలి? పూర్తిగా ఆత్మ నడిపింపుకి, దేవుని ఆత్మ గైడెన్స్కి అప్పగించుకోవాలి. నీకు ఇష్టమైనా, ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టానికి లోబడాలి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వారి ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటారు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమన్నాడు కదా సామెతలు 3వ అధ్యాయంలో. అది ఉంటది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళలో. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోరు, వారి ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకుంటారు, అంటే దేవుని ఆత్మ నడిపింపుకు లోబడతారు. ఇన్ని ఉంటాయి దేవుని ఆత్మ అంటే. గలిబిలి గందరగోళం ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల క్రైస్తవ సమాజంలోని. ఆ గలిబిలి గందరగోళం చూసి టెన్షన్ పడిపోవాల్సిన అవసరమే లేదు. బైబిల్ చదివితే అన్ని క్లియర్గా అర్థమవుతాయి. అడిగితే దేవుడు చక్కగా తన దైవజనుల ద్వారా మనకు తెలియజేస్తాడు. మనం వ్యక్తిగతంగా బైబిల్ చదివినప్పుడు కూడా బోల్డ్ విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏ గలిబిలికి కంగారు పడిపోవాల్సిన అవసరమే లేదు. ప్రభువా నీ గైడెన్స్ నాకు కావాలని అడగడమే ఆయన్ని. భక్తులు ఎట్లా నడిపించబడ్డారండి? వాళ్ళకి ఏమైనా బైబిల్ ఉందా ఆ దినాల్లో, ఆది సంఘంలో? కాకపోతే వాళ్ళు ఆత్మ పూర్ణులైపోయి పరిశుద్ధాత్మని యొక్క సంధించేవాడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని. అంటే వాళ్ళ భక్తి జీవితం అలా ఉండేది ఆ రోజులు. సావైనా రేవైనా ప్రభు అన్నట్టు ఉన్నారు కదా, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. పౌలు డైరెక్ట్ గా చెప్పాడు ఆ మాట, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు. స్టెఫనేం ఆ మాట చెప్పలేదు, కానీ ఆయన కండిషన్ అదే కదా, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేసి. భక్తులందరూ అంతే బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రభా నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. ఎప్పుడైతే ఆయన ఆత్మ నడిపింపు నీకు ఉంటుందో బూదిగంతాల వరకు సాక్షులుగా నిలబడతావు. ఆత్మ ఫలం నీకు ఉంటది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి జీవిస్తావు. ధైర్యముతో పాపాన్ని ఖండించే స్థితికి నువ్వు వెళ్ళగలవు. పాపంతో నువ్వు రాజీ పడిపోవు. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తాడు. సింహాలు నాగుపాములు నువ్వు త్రొక్కుతావు. నీ స్వజనం కొరకు మరి రోషం కలిగి వాళ్ళందరినీ దేవుని కొరకు సంపాదించాలన్న తృష్ణ నీలో ఉంటది. పౌలు అంతే కదా, ఇశ్రాయేలు రక్షించ పొందవాలని నా హృదయాభిలాష. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అలాగే చెప్తాడు, 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 1వ వచనంలో, 9వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం చదివితే అదే కనపడు. మానని వేదన ఉంది నా హృదయంలో. ఈయన అన్యజనులకు అపోస్తలుడిగా పిలువబడ్డాడు పౌలు. నా స్వజనులైన ఇశ్రాయేలు రక్షించబడాలని నా హృదయాభిలాష, వాళ్ళు మారుమనసు పొందాలి. నా హృదయంలో మానని వేదన, బాధ కలుగుతుంది. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకు ఉండే రక్షణ అదంతా కూడా. నేను చెప్పకుండా ఉండలేను, నా హృదయంలో మండిపోతుంది. అగ్ని వల్ల నా ఎముకల్లో ఉంది, నా హృదయంలో మూయబడిపోయింది. అది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చెప్పకుండా ఉండలేరు, ప్రకటించకుండా ఉండలేరు. పిరిగితనంలో ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు ఇచ్చాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13లో చూసినట్టు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? మెలకువ కలిగి ఉంటారు. విశ్వాసంలో మరి గాలి తుఫాన్లు వచ్చినా గానీ జీవిత నావ కొట్టుకొని పోకుండా నిలకడగా ఉంటారు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి. నిద్రపోరు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? సిద్ధంగా ఉంటారు, దేవుని రాకడ ఎప్పుడు అవుతుందా అని. సిద్ధంలో నూనె పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతూ ముందుకెళ్తారు కదా. మెలకువగా ఉంటారు. వాళ్ళు చేసే కార్యాన్ని ప్రేమతో చేస్తారు. బలం కలిగి ఉంటారు, అన్ని రకాల బలం. మానసిక బలం, మనోబలం. శరీరంలో బలహీనత వచ్చినా గానీ ఆ బలహీనత నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అంతే. బలహీనత ఏందో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. చేసే కార్యాలని ప్రేమతో చేస్తారు. పౌరుషం కలిగి ఉంటారు. ఏదో నోట్లో నీళ్లు నములుతూ సమాధానం చెప్పలేక, చెప్తే ఏమవుద్దో చెప్పపోతే ఏమవుద్దో అని ముందు వెనక ఆలోచిస్తూ ఉండరు దేవుని ఆత్మ కలిగినోళ్ళు. దేవుని ఆత్మ కలిగినోళ్ళు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటారు. కర్ర విరగదు పాము సావదన్నట్టు మాట్లాడతారు కొంతమంది. అసలు ఆత్మ కలిగిన వాళ్ళు అలా మాట్లాడరు. అవునంటే అవును, కాదంటే కాదు. జ్ఞాన వివేకములు ఇస్తాడు ఆయన.
దేవుని ఆత్మ జ్ఞాన వివేకం ఎలా మాట్లాడాలో కూడా నీ నోటికి నేను తోడై ఉంటాను అంటాడు మోషేతో ఆయన. నన్ను మాట్లాడలేనయ్యా అంటే నీ నోటికి నేను తోడై ఉంటాను. మాట్లాడటం అతను అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు స్తెఫను విషయంలో. అట్లాంటి ఆత్మ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి నోరు ఎలా మోపించాలి, నీ మీదకి వచ్చే మనుషుల్ని ఎట్లా నువ్వు కంట్రోల్ చేయాలి. చెయ్యాలండి ఒక్కోసారి, లేకపోతే మనల్ని తొక్కేసి మనల్ని మాట్లాడనివ్వరు. మన ఐడెంటిటీ లేకుండా మనల్ని నలగొట్టేసి ఇక మనల్ని ఎందుకు పనికిరాళ్ళ కింద మనం కృంగిపోయే స్థితిలో తీసుకెళ్ళిపోతారు. అందుకే దేవుని ఆత్మ నడిపింపు కావాలి. దేవుని ఆత్మ నడిపింపు నీకు ఎప్పుడైతే ఉంటుందో ఎల్లప్పుడూ నీకు విజయమే, అత్యధిక విజయమే. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభా నీ నడిపింపు, నీ ఆత్మ సహాయం నాకు కావాలని దేవుణ్ణి అడుగుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా, కొద్దిసేపు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మతో మేము నడిపించబడడానికి మాకు సహాయించండి. నీ ఆత్మతో మేము నడిపించబడినప్పుడు ఆత్మ ఫలం మేము ఫలించగలం. ప్రేమ చూపించే వరకు మేము ఉండగలం. అన్కండిషనల్ లవ్ నీది ప్రభు. షరతులేని నీ ప్రేమను మా హృదయాల్లో నింపయ్యా. శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని నువ్వు మాకు ఇచ్చావు. విరిగితనం గల ఆత్మను మాకు ఇవ్వలేదు ప్రభా. అయ్యా బుదిగంతాల వరకు సాక్షులు మమ్మల్ని చేస్తానన్నావు తండ్రి, నీకు వందనాలు. మా శక్తి మా బలం కాదు, నీ ఆత్మ ద్వారానే మా జీవితాల్లో కార్యాలు జరిగించయ్యా. నీ ఆత్మతో అభిషేకించి నా ప్రభా బలమైన కార్యాలు మా ద్వారా మీరు జరిగించండి తండ్రి. బలమైన ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఆయన. అయ్యా మరి చెప్పకుండా మేము ఉండలేము. నీ కొరకు మేము చెప్పాలి నీ మాటలు నా ప్రభు. అనేక మంది ఎదుట మేము సాక్షులుగా ఉండాలి. ఎవ్వరు కూడా నా ప్రభు మమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా మా జీవితాలు ఉండకూడదు ప్రభా. ధైర్యముతో నాయన మేము ముందుకు వెళ్ళిపోవాలి. మేకా మాట్లాడుతున్నాడు, యెహోవా ఆత్మావేశము చేత నేను ధైర్యంతో నింపబడ్డాను, మరి బలముతో నింపబడ్డానని మాట్లాడుతున్నాడు ప్రభా. అట్టి బలము, అట్టి ధైర్యము, అట్టి విశ్వాసం మాకు దయచేయండి. విశ్వాసంలో నిలకడ దయచే ప్రభా, మెలకు దయచే తండ్రి. ఆత్మపూర్ణులై ఉండమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆత్మపూర్ణులై ఉండడానికి నీ యొక్క గొప్ప భాగ్యం నాకు మా అందరికీ దయచేయండి. మీటింగ్ కండక్ట్ చేసిన షర్మిలా సిస్టర్ని, రూత్ సిస్టర్ని మీరు ఆశీర్వదించండి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఉంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. బలమైన కార్యాలు ఈ మీటింగ్స్ ద్వారా మీరు జరిగించండి. వాక్యం అన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నా ప్రభా నీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించండి. నీ ఆత్మ నడిపింపు వారికి దయచేయండి. గిన్నె నుండి పొర్లే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. శత్రు బలమంతటి మీద అధికారము దయచేయండి. నీ కృపలో భద్రం చేసి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ. ఆమేన్.